టాక్స్ కుకింగ్ టైం. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో 4 సింపుల్ అండ్ డిఫరెంట్ వెరైటీ బటర్ మిల్క్ రెసిపీస్ చూపించబోతున్నానండి. సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీగా మనము ఎవ్రీడే డైట్ లో కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ ఇంక్లూడ్ చేస్తాము. సో డైలీ ఒకే రకం మజ్జిగ కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ తాగితే బాగుంటుంది. ఈ 4 రకాల మజ్జిగలు రుచికరంగా కమ్మగా ఉండడంతో పాటు వేసవి కాలంలో శరీరానికి చలువ చేస్తుంది. ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను. 1 కప్పు పెరుగు వేసుకుంటే ఖచ్చితంగా 3 నుండి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పర్ఫెక్ట్ మజ్జిగ రావాలంటే ఈ రేషియోలోనే కంపల్సరీగా నీళ్లు పోసుకోవాలండి. మజ్జిగ తయారు చేసుకోవడానికి కవ్వం లేదా బెలూన్ స్పూన్తో మజ్జిగ కన్సిస్టెన్సీ పల్చగా అయ్యే వరకు చిలికితే బాగుంటుంది. ఇన్ కేస్ మీరు మిక్సీలో వేస్తున్నట్టయితే ఓన్లీ 1 రౌండ్ తిప్పితే సరిపోతుంది. ప్రిపేర్ చేసిన మజ్జిగని 1 జార్లో వేసుకొని చల్లగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకుంటే బాగుంటుంది. మన ఫస్ట్ రెసిపీ మామిడికాయ సీజన్లో మస్ట్ ట్రై మామిడికాయ బటర్ మిల్క్ రెసిపీ తయారు చేయడానికి మిక్సీ జార్లో పుల్లగా ఉన్న సగం మామిడికాయని ముక్కలు చేసి వేసి 1/2 ఇంచ్ అల్లం ముక్క, రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కొన్ని కరేపాకు రెమ్మలు, కొన్ని కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ 2 గ్లాసుల మజ్జిగకి సరిపోతుంది. తర్వాత 1 గ్లాస్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ మసాలా పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టిన మజ్జిగని పోసుకోవాలి. మజ్జిగ చల్లగా ఉంటే బాగుంటుంది. పైనుండి కొన్ని కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ బటర్ మిల్క్ రెడీ. ఇది సమ్మర్ సీజన్ లో మస్ట్ ట్రై రెసిపీ అండి, సో తప్పనిసరిగా ట్రై చేయండి. నెక్స్ట్ షేర్ చేయబోయేది స్పైసీ బటర్ మిల్క్ రెసిపీ. 100% పిచ్చ స్పైసీగా ఉంటదండి, పిల్లలకు అస్సలు ఇవ్వద్దు. తయారు చేయడానికి మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లం ముక్క, 1 లేదా 2 పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు నీళ్లు పోసుకొని అల్లం పచ్చిమిర్చిని పల్చగా జ్యూస్ చేయాలి. తర్వాత 1 గ్లాస్లో మిక్సీ చేసుకున్న జ్యూస్ ని వడగొట్టి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ నల్లుప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత మజ్జిగని గ్లాస్ నిండా పోసుకోవాలి. పైనుండి కొన్ని కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి కలుపుకుంటే స్పైసీ బటర్ మిల్క్ రెడీ. పచ్చిమిర్చి కారం ఇష్టపడే వాళ్లకు ఇది డెఫినెట్ గా నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, పిల్లలకు పొరపాటున కూడా ఇవ్వద్దు. 3వ రెసిపీ కేరళలో స్పెషల్ గా చేసుకునే బటర్ మిల్క్ రెసిపీ చూపించబోతున్నానండి. కేరళలో ఓనం టైంలో కంపల్సరీగా ఈ స్పెషల్ రెసిపీని చేస్తారు. తయారు చేయడానికి మిక్సీ జార్లో 3 లేదా 4 సాంబార్ ఆనియన్స్ వేసుకోవాలి. ఖచ్చితంగా సాంబార్ ఆనియన్సే వాడాలండి, రెగ్యులర్ ఆనియన్స్ వేయకూడదు. తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్క, కొన్ని కరేపాకు రెమ్మలు, 1 లేదా 2 పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం పిండి వేసుకొని 1/2 కప్పు నీళ్లు పోసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత గ్లాస్లో 2 నుండి 3 టీ స్పూన్లు రుబ్బి పెట్టిన ఆనియన్ మసాలా పేస్ట్ వేసుకొని గ్లాస్ నిండుగా మజ్జిగ పోసుకోవాలి. పైనుండి కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి చక్కగా కలుపుకుంటే కేరళ స్పెషల్ స్పైసీ బటర్ మిల్క్ రెడీ. తర్వాత చూపించబోయే రెసిపీ నిమ్మకాయ బటర్ మిల్క్ అండి. సమ్మర్ సీజన్ లో మధ్యాహ్నం పూట తాగితే శరీరానికి చలువ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచడానికి కూడా తోడ్పడుతుంది. ప్రిపేర్ చేయడానికి గ్లాస్లో సగం చెక్క నిమ్మకాయ రసం పిండి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మజ్జిగని గ్లాస్ నిండా పోసుకొని కొత్తిమీర ఆకులు వేసి గార్నిష్ చేసి కలుపుకుంటే నిమ్మకాయ బటర్ మిల్క్ రెడీ. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సమ్మర్ లో మధ్యాహ్నం పూట పిల్లలకు 1 గ్లాస్ ఇవ్వండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ 4 రకాల మజ్జిగ రెసిపీస్ చేయడానికి యూజ్ చేసినవి 4-5 ఇంగ్రీడియంట్సే కానీ ప్రతి దానికి రుచి చాలా తేడా ఉంటుంది. ఈ వీడియోలో షేర్ చేసిన 4 రకాల బటర్ మిల్క్ రెసిపీస్ ఎలా అనిపించాయి అండ్ ఇందులో మీకు బాగా నచ్చిన బటర్ మిల్క్ ఏది అని కామెంట్ పెట్టండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు జిలేబీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.